హాయ్, ఈరోజు ట్రూలోకి ఫేక్లోకి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, రెస్పాన్స్. అంటే నువ్వు కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అలాగే నువ్వు ఏదైనా ఒక విషయం గురించి చెప్తే దాన్ని ఎలా సీరియస్గా తీసుకుంటున్నారు అనేది. ఫేక్ లవ్లో ఇవన్నీ ఉండవు. లేట్ రిప్లైస్, ఏదైనా చెప్పినా వినరు, వాళ్ళు చెప్పిందే చేస్తారు, నువ్వేం చెప్తున్నావు వాళ్ళకి అనవసరం. అండ్ సెకండ్ పాయింట్, కంపారిజన్. ఆ అమ్మాయి ఎలా ఉంది చూడు, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు చూడు, నువ్వు అలాగే నేర్చుకో, నువ్వు అలా ఉండు, అలా చెప్తుంటారు. ట్రూ లవ్లో కంపారిజన్స్ ఉండవు, నువ్వు ఎలా ఉన్నా నచ్చుతావు. అండ్ థర్డ్ పాయింట్, నీ మనీ కావాలి అంటే యూజ్ అండ్ త్రో. నీ మనీ, నీ గిఫ్ట్స్, నువ్వు ఏది ఇస్తున్నావు అస్తమానం నువ్వు ఏది ఇస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ట్రూ లవ్లో నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీతోనే ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, పీస్. మనశ్శాంతి ఉండాలి. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ ప్రజెన్స్ చాలా హ్యాపీనెస్ ఇవ్వాలి. అంతేగాని వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో అంటారు, విసిగిస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు భయపడ్డం, అలా ఉంటే వాళ్ళు నిన్ను అసలు లవ్ చేయట్లేదు అని అర్థం. వాళ్ళు నిన్ను ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలంటే, నేనేమైనా ప్రిన్సెస్సా, క్వీనా, లేకపోతే అబ్బాయి అయితే నేను కింగా, నేను ఇంత గ్రేటా అని అనిపిస్తుంది. లేదనుకో చీప్గా చూస్తున్నారు అని అనిపిస్తుంది. అంతే. మీరు మోసపోకూడదని ఇంత కష్టపడి చెప్పాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.